ప్రతిరోజు ఎంపికలు చేస్తూనే ఉంటాం. ఏ టైంకి లేవాలి, లేవగానే ఏం చేయాలి, ఏ పనిని ఎలా చేయాలి, త్వరగా చేయాలా, లేట్గా చేయొచ్చా, పోస్ట్పోన్ చేయొచ్చా, పనుల్ని ఇష్టంగా చేయాలా, కష్టంగా చేయాలా కదా. ప్రతి విషయంలో ఒక మాటలో చెప్పాలంటే వీ మేక్ సో మెనీ చాయిసెస్ ఎవ్రీడే. అయితే మనం ఒక రోజులో చేసే ఎంపికల్ని 3 కేటగిరీస్లో మనం డివైడ్ చేయొచ్చు. 3 కేటగిరీస్. మొదటిది ఏంటంటే బ్యాడ్ డెసిషన్స్, చెడ్డ నిర్ణయాలు. రెండవదిగా గుడ్ డెసిషన్స్, మంచి నిర్ణయాలు. మూడవదిగా బెస్ట్ డెసిషన్స్, శ్రేష్టమైన నిర్ణయాలు. మనం తీసుకునే నిర్ణయాలు దే ఫాల్ ఇంటూ వన్ ఆఫ్ దీస్ కేటగిరీస్. ఈ మూడిట్లో ఏదో ఒక కేటగిరీకి చెందుతాయి. ఎయిదర్ మనం చెడ్డ నిర్ణయాలు తీసుకొని నష్టపోతాం, లేక ఓకే మంచి నిర్ణయాలు తీసుకొని అలా వెళ్ళిపోతూ ఉంటాం, లేక బెస్ట్ డెసిషన్స్, శ్రేష్టమైన అతి శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకొని జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తాం. సో చెడు నిర్ణయాలు లేక చెడ్డ నిర్ణయాలు తీసుకుంటే వెనక్కి వెళ్ళిపోతాం జీవితంలో. మంచి నిర్ణయాలు తీసుకుంటే బండి ముందుకు వెళ్తుంది. బట్ శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యు ఆర్ టేకింగ్ ఆఫ్ ఇన్ అ ప్లేన్. ఒక ఫ్లైట్లోకి ఎక్కి నీ లైఫ్ ఎలివేట్ అయినట్లుగా శ్రేష్టమైన నిర్ణయాలు, అత్యంత విలువైన నిర్ణయాలు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన పర్వత శిఖర అనుభవాల్లోకి తీసుకొని వెళ్తాయి. సో మరియను యేసుప్రభు మెచ్చుకున్నారు. ఏమనంటే షీ చోజ్ ద బెస్ట్.